వండర్ఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విచ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఏంటంటే జూడియో, గుంటూరులో జూడియో. దీనికి వెళ్ళడానికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వకముందు జూడియో వస్తుంది అంటూనే ఉన్నారు మా హస్బెండ్. బట్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాక అయితే దీని ఓపెనింగ్ అయితే జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇంక వెళ్ళడం అవ్వలేదు. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. గుంటూరులో జూడియో ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, ఫుల్ ఎగ్జైటెడ్. నాకన్నా ముందు అయితే హవీలా ఉంటుంది చూడండి, ఏదో అంతా నాకు తెలుసు అన్నట్టు వెళ్ళిపోతుంది అంతే. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఉమెన్స్ వేరే ఫస్ట్. క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి, మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. అండ్ అలాగే గుంటూరులో ఎవరున్నా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మర్చిపోవద్దు. అండ్ అవన్నీ ఇటు సైడ్ అయితే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. పర్ఫ్యూమ్స్లో కూడా ప్రైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి. 99 ఉంది, అలాగే 199 ఒకటి ఉంది. 2 ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అక్కడ. అండ్ మెయిన్లీ స్లిప్పర్స్, ఫుట్వేర్ అయితే ఇంకా అసలు అదుర్స్, చెప్పక్కర్లేదు దాని గురించి. మోడల్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఫైనల్లీ నేనైతే మొత్తం అంతా తిరిగి జూడియోలోనే స్లిప్పర్స్ తీసుకున్నాను. షూస్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ కంటే క్వాలిటీ ఎక్కువ బాగుంది అనిపించింది నాకు. బయట కొంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి, కానీ ఫుట్వేర్లో మాత్రం ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ అయితే చూశాను నేను జూడియోలో. హైదరాబాద్లో కూడా వెళ్ళాను, కానీ అక్కడ ఉన్న రష్కి ఫ్రీగా చూడలేకపోయాను, వీడియో కూడా షూట్ చేయలేకపోయా. ఆ రోజు వెళ్ళిన వెంటనే మా హస్బెండ్ తీసుకొచ్చేసారు. డీమార్ట్కి అస్సలు తీసుకెళ్లారు మా హస్బెండ్, ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుందని. అలాగే హైదరాబాద్లో జూడియో అనమాట, జూడియోలో కూడా ఫుల్ రష్ ఉంది. ఇంకా మా హస్బెండ్ ఎక్కువసేపు ఉంచలేదు, మమ్మల్ని తీసుకొచ్చేసారు వెంటనే. అండ్ ఇక్కడ హవీలో అయితే తన పని తను చేసేస్తుంది. అక్కడ స్లిప్పర్స్ అన్నీ తీసి అక్కడ వేరే దగ్గర హ్యాంగ్ చేసేస్తుంది. అమ్మ అలా కాదమ్మా అని పాపం తను వచ్చి చెప్తున్నాడు అక్కడ వర్క్ చేసేవాళ్ళు. నేను కూడా చెప్తున్నా సరే వినట్లేదు. తర్వాత మొత్తం అంతా చూసి నేను ఇంక మొత్తం షూట్ చేస్తున్నా. ఇవైతే 499 షూ. ఇవి అయితే ఇంకా ఫస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు, చాలా బాగున్నాయి ఆ షూ క్వాలిటీ. అండ్ హవీలో ఇక్కడ వేసుకొని కూడా చూసేస్తుంది, ఏదో తన సైజ్ వేసుకొని చూస్తున్నట్టు. నేనేదో వేసుకొని నా ట్రయల్ చేసుకుంటుంటే ఇక్కడ తను కూడా ట్రయల్ చేసేస్తుంది. స్లిప్పర్స్లో మాత్రం ఫుల్ ఉన్నాయి అసలు, మోడల్స్ చాలా బాగున్నాయి. అండ్ అక్కడ అదంతా అయిపోయి స్లిప్పర్స్ సెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇటు మళ్ళీ క్లోతింగ్ సైడ్ వచ్చేసాను. ఇవి జీన్స్ పై టాప్స్ చాలా బాగున్నాయి. అండ్ స్కర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్, చాలా బాగుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మర్చిపోవద్దు. మొత్తం అయితే చూసేయండి, మీరు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. ఇదైతే ఓవర్ సైజ్ టీషర్ట్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట, బాయ్స్కి గర్ల్స్కి కూడా ఓవర్ సైజ్ టీషర్ట్స్ వేసుకోవడం. ఇక్కడ హవీలా చూడండి, ఇక్కడ నేను వీడియో తీస్తే తను వచ్చి చూపిస్తుంది అంట, అక్కడే వీడియో తీయాలంట. అండ్ టాప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. జీన్స్ పై టాప్స్ కానీ ఇవన్నీ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు కదా. నాకైతే ఎక్కువగా కనిపించిన కలెక్షన్ ఏమైనా ఉందంటే పఫ్ స్లీవ్స్ ఉంటాయి కదా, ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది అది కూడా. పఫ్ స్లీవ్స్, ఎలైన్ ఫ్రాక్స్, డ్రెస్సెస్ ఇట్లాంటివి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆ మోడల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ట్రెడిషనల్ వేర్ కంటే మనకి వెస్ట్రన్ వేర్ ఎక్కువగా ఉన్నాయి. ట్రెడిషనల్ వేర్ కుర్తాస్ తప్ప ఇంకేమీ లేవన్నమాట. అవి ఎక్స్పెక్ట్ చేసి మనం జూడియోకి రాకూడదు. ఓన్లీ ఫర్ వెస్ట్రన్ వేర్కి వచ్చి షాపింగ్ అయితేనే చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్స్ అయితే నాకు చాలా నచ్చినాయి, స్లీవ్లెస్, వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి. ముందు బోలాగా వచ్చింది నెక్ పార్ట్ దగ్గర. అండ్ కుర్తాస్ నాకు అంత నచ్చలేదు క్వాలిటీ, అందుకని అసలు దీని వైపు జస్ట్ వీడియో కోసం తీసాను. నాకు అయితే చాలా థిన్గా, లైక్ అంటే పల్చగా ఉన్నాయి, అస్సలు నచ్చలేదు నాకు. ఇవి అందులోనే మళ్ళీ 2 డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి, ఒకటి 299, ఇంకోటి 399 ఉన్నాయి ప్రైజెస్. అండ్ ఆ సెక్షన్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ వస్తే జీన్స్ సెక్షన్ ఉన్నాయి. జీన్స్ అండ్ కొన్ని ఫ్రాక్స్, నీ లెంత్ ఫ్రాక్స్ ఉన్నాయి. 799 అంటే ఈ జీన్స్
కాస్ట్లీ. ఇది కొంచెం చెప్పాను కదా ఫ్రాక్స్. అండ్ షార్ట్స్ కూడా ఉన్నాయి, జీన్సే షార్ట్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి. మా హవీలా మొత్తం హల్చల్ చేస్తుంది ఇక్కడ. అండ్ పైకి వచ్చేసింది అనమాట. ఇమీడియట్గా వాళ్ళ డాడీ పైకి వెళ్ళారని నన్ను కూడా పైకి లాక్కుని వెళ్ళింది. సరే అని చెప్పి ఒక సెక్షన్ వదిలేసి మళ్ళీ పైకి వచ్చాను. పైన కూడా ఓకే ఎలాగొచ్చాము కదా షూట్ చేద్దామని చెప్పేసి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే రైట్ సైడ్లో బాయ్స్ ఉంది, లైక్ అదే మెన్స్ది. అండ్ లెఫ్ట్ సైడ్లో కిడ్స్ వేర్ అనమాట. ఇక్కడ హవీలా కిడ్స్ వేర్ చూసి వావ్ దిస్ ఇస్ ఫర్ మీ మమ్మీ, దిస్ ఇస్ ఫర్ మీ అని చెప్పేసి సెలెక్ట్ చేసింది. ఎవరిని తీసి కింద పెడుతుంది, వాళ్ళకి పని చెప్తుంది, నాకు పని చెప్తుంది ఓ పక్క. ఇవైతే టీ షర్ట్స్ వచ్చేసి 149. షార్ట్స్ చూపించాను కదా అవైతే 200 పడింది. ఇవన్నీ గర్ల్స్, ఇవి బాయ్స్వి టీ షర్ట్స్. అంటే లైక్ మిక్స్డ్ ఉన్నాయి, ఒక సైడ్ బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్. మరీ ఎక్కువ కలెక్షన్ లేదు. అక్కడ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయంట. లైక్ అందులో మళ్ళీ ఒకటి నచ్చి వేరే సైజ్ అడుగుతుంటే లేదు ఇక్కడ ఉన్న స్టాకే ఉందని చెప్పేసి చెప్తున్నారు. హవీలా వాళ్ళు నించున్నారు కదా దానిపైన ఉన్న క్లోత్స్ అవి షర్ట్స్, టీ షర్ట్స్, టాప్స్ ఉన్నాయి అక్కడ. లైక్ సెట్స్ ఉన్నాయన్నమాట, స్కర్ట్ అండ్ టాప్ అండ్ షార్ట్ అండ్ టాప్ అట్లా సెట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 399 ఒకటి, 499 ఒకటి అలా ప్రైజెస్ ఉన్నాయి. కొన్ని అయితే మిస్ అయినాయి నాకు వీడియోస్, అది ఎందుకనే అర్థం కావట్లేదు. ఇవైతే బాయ్స్ సెక్షన్ వచ్చేసి లైక్ అదే మెన్స్ ఫుట్వేర్ అనమాట. షూస్ అయితే చూడండి గర్ల్స్వే బెటర్ లైక్ ఉమెన్స్వే బెటర్ అనిపించింది. అవైతే 499తో స్టాప్ ఉంది, ఇదైతే 999 వరకు ఉంది. అమ్మో మందే బెటర్ అనిపించింది. వీళ్ళు కూడా షూ క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ మెన్స్ వేర్లో కూడా టీ షర్ట్స్ క్వాలిటీ అసలు సూపర్ ఉంది, నాకు చాలా నచ్చింది పర్సనల్గా. మా హస్బెండ్ అయితే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి రాలేదనమాట, చాలా ట్రయల్ చేస్తూనే ఉన్నారు. ఈ టీ షర్ట్ బాగుందా, ఆ టీ షర్ట్ బాగుందా అని చెప్పేసి. ఇంకా అదంతా షూట్ అయిపోయాక ఇంకా కిందకు వచ్చేసి ఈ సెక్షన్ అయితే ఇందాక షూట్ చేయలేదు కదా అందుకని చెప్పేసి ఇటు వచ్చేసాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ డౌన్ వచ్చేసి. అండ్ ఇవన్నీ లాంగ్ లెంత్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ టాప్స్, షార్ట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, కాటన్వి అండ్ రేయాన్ క్లాత్వి అవన్నీ ఇలా. అండ్ విడివిడిగా పర్చేస్ చేసుకోవాలనుకుంటా, విడివిడిగా పెట్టారు వాళ్ళు సెట్స్లా కాకుండా. ఇది పర్సనల్గా చాలా నచ్చింది ఆ టాప్ నాకు. ట్రెడిషనల్ వేర్ చెప్పాను కదా కుర్తాస్ ఇవే ఉన్నాయన్నమాట. ఎక్కువ కలెక్షన్ లేదు కుర్తాస్లో. ఈ ఎలైన్ ఫ్రాక్స్ అండ్ డ్రెస్సెస్ ఇవే ఎక్కువ ఉన్నాయి. అండ్ షార్ట్ టీ షర్ట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి షార్ట్ టీ షర్ట్స్. అవి లెగ్గిన్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 299 పడింది. అండ్ ఈ ఫ్రాక్ చాలా బాగుంది కదా బ్లూ అండ్ కాంబినేషన్, అవంతా చాలా నచ్చింది నాకు. షార్ట్ ఇప్పుడు వచ్చేసి అండర్ 99 అనమాట. అవన్నీ లాస్ట్లో చూపిస్తున్నాను చూసేయండి, ఎందుకంటే ఈ బిల్లింగ్ పక్కనే ఉంటాయి అన్నమాట. వెట్ వైప్స్ 25 ఎంత పడింది ప్రైస్. అండ్ వెట్ వైప్స్ తర్వాత ఫేస్ మాస్క్ ఒక్కొక్కటి ఫ్లేవర్స్ ఉన్నాయి అందులో. అండ్ సాక్స్ 49 రూపీస్. అండ్ ఫేస్ మాస్క్ చూపించాను కదా అది 35 రూపీస్. అండ్ క్లచెస్ 79 రూపీస్. 79 రూపీస్కి 2 క్లచెస్. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, అన్ని డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి. పర్పుల్, పింక్ ఇట్లా. ఇవైతే బ్యాగ్స్ అనుకుంటా, ఫోల్డ్ చేసి పెట్టారు. అదిగోండి అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, ఇన్కేస్ మనకి బ్యాగ్స్ కావాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ క్లిప్స్, స్మాల్ క్లిప్స్, బటర్ఫ్లై క్లిప్స్ ఇట్లాంటివన్నీ. ఇవి కూడా సేమ్ ప్రైజే 79 రూపీస్ పడినాయి ఇది కూడా. అండ్ మోస్ట్లీ మన గుంటూరులో ఏం మిస్ అవుతామంటే గుంటూరు జూడియోలో మేకప్కి సంబంధించినవి ఏమీ లేవు. లైక్ నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్ అవన్నీ మనకి హైదరాబాద్ జూడియోలో దొరుకుతుంది కదా, బట్ మనకి గుంటూరు జూడియోలో అయితే అవి మిస్ అవుతున్నాం. లేవు అసలు, మేకప్కి సంబంధించినవి ఏమీ లేవు. నెయిల్ పాలిష్ కానీ మేకప్కి సంబంధించిన ఏమీ లేవు అసలు. ఓన్లీ పర్ఫ్యూమ్స్ ఇవే ఉన్నాయన్నమాట. పర్ఫ్యూమ్స్లో కూడా 2 ప్రైజెస్ ఉన్నాయి, 99 అండ్ 199.
ఇంక ఫైనల్ లుక్కి ఇదనమాట జూడియోది. చూడండి మేము వచ్చేసేటప్పుడు ఫుల్ ఎంటీగా ఉంది, ఎవ్వరు లేరు. హైదరాబాద్లో ఎలా అయితే ఫీల్ అయ్యానో అలా ఫీల్ వచ్చేసింది అనమాట. అమ్మో ఏంటి దీనికి కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఇంతమంది పెరిగిపోయారు, లైక్ హైదరాబాద్లానే అనిపించింది. ఇంక అదంతా అయిపోయి బిల్లింగ్ అంతా అయిపోయాక మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా మొత్తం ఓవరాల్ వీడియో తీసుకొని అయితే వచ్చేసాను. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి. 500కి దగ్గరలో ఉన్నాను, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదంతా అయిపోయింది కదా, ఫుల్ ఆడేసింది, మొత్తం జూడియో మొత్తం తిరిగేసింది. ఫైనల్గా నిద్రపోయింది హవీలా అయితే. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.